Hi everyone, welcome to our channel. Next, సీనియర్ ఇంటర్ మ్యాథ్స్ 2Aలో ప్రాబబిలిటీ ఫోర్త్ పార్ట్. నిన్న ఎస్టర్డే వరకు లాస్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ కంటిన్యూస్గా ఇక్కడ చూస్తే సో మనకు ఏబిసి ఆర్ ఎయిమింగ్ టు షూట్ ఏ బెలూన్. ఏ విల్ బి అంటే ముగ్గురు ఉన్నారు. వన్ పర్సన్ ఈజ్ ఏ, అనదర్ పర్సన్ ఈజ్ బి, అనదర్ పర్సన్ ఈజ్ సి. 3 persons. ఫస్ట్ పర్సన్ ఏ, సెకండ్ పర్సన్ బి, థర్డ్ పర్సన్ ఈజ్ సి. will be first A will be succeeded 4 times after 5 attempts. అంటే తను 5 times అటెంప్ట్ చేస్తే బెలూన్స్ ఎన్నిసార్లు హిట్ చేశాడు? 4 times హిట్ చేశాడు. నెక్స్ట్ వన్, ద ఛాన్స్ ఆఫ్ బి టు షూట్ ద బెలూన్ 3 out of 4. అంటే 4 times తను షూట్ చేస్తే 3 times తను హిట్ చేశాడు. నెక్స్ట్ సి వచ్చేసి 3 times షూట్ చేస్తే 2 times బెలూన్స్ హిట్ చేశాడు. ఇఫ్ ద 3 aims balloon simultaneously, then find the probability that at least 2 of them hit the balloon. Minimum at least 2 of them అంటే మినిమం ఇద్దరు కన్ఫామ్గా దాన్ని బెలూన్స్ని హిట్ చేయాలి. అయితే ఇక్కడ సొల్యూషన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ హౌ మెనీ టైమ్స్? 4 times అవుట్ ఆఫ్ 5. ఓకే. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ద ఛాన్స్ ఆఫ్ బి టు షూట్ ద బెలూన్ ఈజ్ 3 out of 5. So 3/4. Next, C is 2 out of 3. So probability of C is 2 out of 3. మళ్ళీ నెక్స్ట్ టైం అన్నాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద 3 aim balloon simultaneously, then find the probability that at least 2 of them hits the balloon. ప్రతిసారి ఇద్దరే హిట్ చేయాలి దాన్ని. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. అంటే ముగ్గురిని తీసుకుంటే ఏం తీసుకుంటాం? అట్లీస్ట్ ఎంతమంది హిట్ చేయాలి బెలూన్ను? ఓన్లీ 2 members హిట్ చేయాలి. ఓకేనా? ఓన్లీ 2 members హిట్ చేయాలి. ఇక్కడ వరకు ఓకే. సో ఫస్టే చేసుకుంటే బెటర్ అనుకుంటే ఐ థింక్, మళ్ళీ లాస్ట్లో రాసే బదులు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 4/5. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1 minus ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. సో 1 minus 4/5. ఓకే, 1 minus 4/5 టోటల్గా రాద్దాం మళ్ళీ బెటర్గా ఈజీగా ఉండడానికి మనకు దగ్గర ఉండాలి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1 minus ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. 1 minus ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ 5/4. నథింగ్ బట్ వీ రైట్ 1/5. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ 1/5. నెక్స్ట్ అండి, ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ వాట్? ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ 3/4. ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 minus probability of B. 1 minus 3/4 is equal to 1/4. Next last one is probability of C value is equal to how much? 2/3. Probability of C complement is equal to 1 minus probability of C. 1 minus 2/3 nothing but 1/3 వచ్చేసాయి. సో ఫస్ట్ అట్లీస్ట్ అన్నాడు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ సి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ probability of B, probability of C. Here A comma B comma C are the independent events considered. Here what is the value of probability of A complement? Probability of A complement value is 1/5. Here we write 1/5 into probability of B value. B value is 3/4. Here we write 3/4 into probability of C value is 2/3. 3 get cancelled. 2 1s are 2 2s are. So this is the 1/10. Probability of A complement intersection B complement B intersection C value into 1/10. Next we write, find another one. Probability of A intersection B complement intersection C is equal to probability of A, probability of B complement, probability of C. So probability of A value is equal to what? 4/5. Probability of B value is, B complement value is 1/4. Probability of C value is 2/3. Here we write 2/3. 4 get cancelled. 2/15. So is equal to what? 2/15 is the probability of A intersection B complement intersection C. Last one is probability of A intersection B intersection C complement is equal to probability of A, probability of B, probability of C complement. ఓకేనా? ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ బి, ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్. సో అడిషన్ చేసుకుంటే ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంట్ వాల్యూ ఈజ్, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ 4/5.
Probability of B is 3 by 4. Probability of C is complement value is 1 by 3. Here we write 3 3 get cancels, 4 4 get, we get 1 by 5 is the answer. 1 by 5 is the answer. ఇక్కడ వరకు వచ్చేది. నెక్స్ట్ మనకేమన్నాడు, అట్లీస్ట్ అన్నాడు. ప్రతి దాంట్లో ఇక్కడ చూడండి, ఒక ఇద్దరినే తీసుకున్న హిట్ చేసే వాళ్ళను బీసీలను, ఇక్కడ కూడా ఏసీలను కన్సిడర్ చేస్తే, ఇక్కడ ఏబీలు కన్సిడర్ చేస్తాం. ముగ్గురు కూడా హిట్ చేయొచ్చు కదా. సో నేను ఇక్కడ చేస్తుంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ సి, ప్రాబబిలిటీ ఆఫ్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, 4 by 5. Probability value is B is 3 by 4, C is 2 by 3. So 4 by 5, 3 by 4, 2 by 3. 3 3 get cancelled, 4 4 get cancelled. Answer is what, 2 by 5. Answer is what, 2 by 5. Next time find out చేయాలి మనం probability of what we find here, probability at least 2 of them is the balloon. Probability of the probability of at least 2 of them hit the balloon. Hit the balloon. Hit the balloon అంటే means minimum 2 times. Minimum 2 times hit the balloon అంటే కన్సిడర్ చేయండి. ఇక్కడ 2 times consider చేయొచ్చు. What is the first answer is 1 by 10. So here at 1 by 10 plus, your answer is 2 by 3 plus, next answer is 2 by 15 plus, 1 by 5 plus, 2 by 5. 1 by 5 plus 2 by 5. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10 3 5 ఎల్సిఎం చేయండి. 10 3 5 ఎల్సిఎం చేస్తే 5 2s 3s 1s, 5 2s 10, 30 is the LCM value. We get 3 plus 20 plus 4 plus 6 plus, okay. Next 2 table of 5 table of 30 was 6, 6 2s 12. So value is equal to what, consider చేస్తే total value is 3 plus 20 plus 4 plus, so 2 plus 24. వాల్యూస్ ఎక్కువ అవుతున్నాయి బేబీ. చూస్తే ఇక్కడ మిస్టేక్ చేసామా చూద్దాం ఆగండి. 1 by 10 plus 2 by 15 plus 2 by 3. సో వాల్యూ ఏంటి, 3 by 5. 3 by 5 వాల్యూస్ ఆర్ 1 by 10 plus 2 by 15, 5 2s 10 plus 3 3s 9 by 15. So 1 by 10 plus 2 by 15 plus 19 by 15. 19 by 15. 19 plus 2 how much? 1 by 10 plus 19 plus 2. 21 by 15. So 21 by 15 వచ్చిందండి. 21 by 15 వస్తే here what we do here, 21 by 15 అంటే LCM is 30. 10 15 LCM చూడండి. 5 3s 5 2s 5 3s 30. 30 కాబట్టి ఇక్కడ 3 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, 21 2s. ఎక్కడో మిస్టేక్ చేసాం. అయితే ఇక్కడ ఏదో ప్రాబబిలిటీ క్యాన్సిలేషన్ దగ్గర మిస్టేక్ చేసాం. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మనకు ప్రాబబిలిటీ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈక్వల్ 1 రావాలి. ఓకే 1 by 5 ఉంది, 2 by 15 రైటే. సో నెక్స్ట్ ఇటు చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ బి అంటే 2 by 15 ఓకే. నెక్స్ట్ ఎన్ని వాల్యూస్ ఉండాలి మనకు, 5 వాల్యూస్ రాశానా నేను, సారీ 2 by 3 అనేది ఎక్కడా లేదు. నాదే మిస్టేక్ అమ్మా, అసలు ఈ 2 by 3 అనేదే లేదు. అదే చూస్తున్నా అప్పటి నుంచి వాల్యూస్ ఎక్స్ట్రా వస్తున్నాయని. ఓకే 1 by 10 ఇది 1 by 10, నెక్స్ట్ 2 by 15, 2 by 3 అదే రాశాను, దట్స్ రాంగ్ మెథడ్, నాదే మిస్టేక్. 1 by 5 ప్లస్ 2 by 5. ఇప్పుడు తీసుకుంటే 30 LCM. 30 అయితే ఏమవుతుంది, 3 plus 6 plus 6 plus 12.
సో 12 25/30 5 5 5 6 5/6 ఈజ్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ వాల్యూస్. ఒకటి ఎక్స్ట్రా వాల్యూస్ యాడ్ చేశాను, సో ఆన్సర్ రాలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, if a comma b are two events, a comma b are two events, then show that probability of a by b into probability of b plus probability of a by b complement ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్. అన్ని ఇలాంటి క్వశ్చన్స్ ఉంటే ఫాస్ట్గా చేయడం వచ్చు, కాకపోతే అన్నీ ఇవ్వలేదు. అబ్జర్వ్ చేస్తే లెట్ ఏ కామా బి ఆర్ టూ ఈవెంట్స్. ఏ కామా బి ఆర్ వాట్ టూ ఈవెంట్స్. LHS కన్సిడర్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద LHS లేకపోతే డైరెక్ట్ కన్సిడర్ చేయండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి కాంప్లిమెంట్. హియర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి రిటన్ యాజ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి కాంప్లిమెంట్. నథింగ్ బట్ బై యూజింగ్ కండిషనల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ బై probability of b complement. Here observe చేస్తే ఇక్కడ probability of b get cancelled. Probability of a intersection b plus probability of a intersection b complement అని ఇచ్చాడు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ బై ప్రాబబిలిటీ ఆఫ్ b complement. Probability of b complement. Here probability of a intersection b, probability of b complement get cancelled. Probability of a into probability of b plus probability of a. Probability of a ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ ఇది తేడా కొడుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ మల్టిప్లికేషన్లో ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ ఉంది. ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ క్వశ్చన్. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్. ఈరోజు 2 క్వశ్చన్స్ రాయడమే రాంగ్ రాస్తున్నా. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇండిపెండెంట్ ఈవెంట్స్ కన్సిడర్ చేస్తున్నా. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్. ఇయర్ వి కామన్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, దెన్ వి గెట్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. బి కాంప్లిమెంట్ అది 1, సో వైట్ గెట్ క్యాన్సల్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ RHS వచ్చినట్టుంది. ఓకే, అక్కడ నేను ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ రాయడం మర్చిపోయాను, అందుకే మనకు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ రాలేదు ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ వన్ అమ్మా. ఇలాంటి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఏ పేర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్డ్, ఏ పేర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్డ్, వాట్ ఈజ్ ద probability that sum to 7 given that neither dice shows a 2. ఓకేనా, ఈజీ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, ద pair of dice
rolled, what is the probability that the sum of 2 7 given the neither dice shows a 2 అంటే ఈవెంట్ ఏ జరిగాక అంటే 2 అనే ఈవెంట్ జరిగాక బి అంటుంది. అంటే మనం ఏం చేయాలి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. లెట్ సొల్యూషన్ ఇక్కడ మనం డైరెక్ట్ తీసుకుందాం. ఏ పేర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్డ్. పేర్ ఆఫ్ డైస్ అంటే 2 డైస్ అన్నట్టు. 2 డైస్ రోల్ చేస్తే శాంపుల్ స్పేస్ ఏమవుతుంది, 36 పాసిబిలిటీస్ ఉంటాయి. అదే లెట్ ఏబిది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ద సమ్ ఈజ్ 7 అంటే మనం 2 డైస్ త్రో చేస్తే మనకు 2 డైస్ ఉన్నాయనుకోండి, 2 డైస్లో పై సైడ్ పడుతుంటాయి కదా, అప్ సైడ్ పడే వాల్యూస్ కన్ఫామ్ సమ్ చేస్తే వి గెట్ ద 7 రావాలి. 7 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, 1, 6, 6, 1, 5, 2, 2, 5. ఓకే, 1, 6, 6, 1, 5, 2, 2, 5, 4, 3, 3, 4 ఇవే పాసిబిలిటీస్ ఉంటాయి. సో n of a is equal to what, 1, 2, 3, 4, 5, 6. n of a is equal to 6. So probability of a is 6/36. ఓకే, అలాగ ఉంచేద్దాం. లెట్ బీబీది అంటే మనకి ఇక్కడ ఫార్ములా ఎంత, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి అన్నట్టు. సో పెద్దగా ఏదో పని లేదు, బట్ చేసాం కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఇది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ నైదర్ డై షోస్ A2 అంటే 2 చూపించొద్దు అన్నట్టు. అంటే మనకి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, బి ఈక్వల్ టు 1, 1, 1, 3, 1, 4, 1, 5, 1, 6. ఓకే, నెక్స్ట్ 2 అనేది ఉండదు ఇక, 3, 1, 3, 3, 3, 4, 3, 5, 3, 6, 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5, 4, 6, 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5, 3, 5, 4, 5, 5, 5, 6. నెక్స్ట్ 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5, 6, 6. ఓకేనా, ఇవి 6 వచ్చినాయి. ఎన్ని ఉంటాయి, n ఆఫ్ బి ఈక్వల్ టు 25. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి ఏమవుతామా, 25/36. ఓకే. సో మనకేమన్నాడు, A2 అనేది ఈవెంట్ జరిగాక 7 ఈవెంట్ జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రాబబిలిటీ ఏం తీసుకున్నాం, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోలేము మనం. సరే మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోలేదు అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనా, ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని కామన్గా ఉన్నాయి చూడండి, ఇందులోను రెండిట్లో కామన్గా ఉండాలి. ఇవి ఎలాగూ లేవు, ఈ 2 ఉండవు, రిమైనింగ్ అన్నీ ఉంటాయి. 1, 2, 3, 4 అంటే 1, 6, 6, 1, 4, 3, 3, 4. సో n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మచ్ 4. సో దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 4/36. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ 4/36, probability of b value 25/36. 36 get cancelled. 4/25 is the probability of a by b is the answer. Okay na, probability of a by b. Next question kuda same untundandi. Next question just words change అవుతాయి, సేమ్ చెప్పేస్తా. ఏ పేర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్డ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ నైదర్ డైస్ షోస్ 2. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ నైదర్ dice shows 2. Neither dice shows 2. Given the
సమ్ టు 7 గివెన్ ద సమ్ టు 7 సేమ్ తీసుకోండి. ఏం చేంజ్ చేయండి నేను ఇక్కడ ఇదే సేమ్ ఇలాగే రాసా, బట్ ఇక్కడ చేంజ్ చేస్తా అంటే ఈ ఫార్ములా ఒకటి చేంజ్ చేస్తా. ఫార్ములా ఏంటి, ఫస్ట్ బి జరిగాక ఏ జరుగుతుంది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ. అంటే ఫస్ట్ 7 జరుగుతుంది కదా, 7 జరుగుతానే అది జరుగుతుంది ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ వాల్యూ 4a, చేంజ్ ఏముండదు, 4/36. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ 6/36. 36 get cancelled, 4/36, 2 2s are 2 3s are 2/3 is the answer. ఓకేనా, దట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆన్సర్. ఓకేనా, రెండు క్వశ్చన్స్ సేమ్ పక్క పక్కకే. 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ అమ్మ, ఎక్సర్సైజ్ 3లో 6th 7th సేమ్ క్వశ్చన్స్. నెక్స్ట్ 8th వన్, రెండింటిని నేను ఒక ఫార్ములా మాత్రమే చేంజ్ చేశాను నేను. ఎయిత్ వన్ పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ చెప్పుకుంటే అయిపోద్ది కదా, ఎలాగో చెప్తున్నాం కదా. ఇఫ్ ఏ కామా బి ఆర్ ఎనీ two events in an experiment and probability of b not equal to 1, show that probability of a by b complement equal to probability of a minus probability of a intersection b by 1 minus probability of b అని ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ సొల్యూషన్ చాలా సింపుల్. ఇది లెట్ ఏ కామా బి ఆర్ ఎనీ టూ ఈవెంట్స్. ఏ కామా బి ఆర్ వాట్, ఎనీ టూ ఈవెంట్స్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు, కన్సిడర్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి కాంప్లిమెంట్ బై యూజింగ్ కండిషనల్ ప్రాపర్టీ, కండిషనల్ ఈవెంట్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ బై ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ అనేది కండిషనల్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్ బై 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. ప్రాబబిలిటీ ఆఫ్ కాంప్లిమెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మైనస్ 1 minus probability of b. Okay, 1 minus probability of b by 1 minus probability of b. Just multiply this answer. Multiply this value sir, probability of a minus probability of a intersection probability of b by 1 minus probability of b. So probability of a independent events kadamma, independent events aithe we write a intersection b by 1 minus probability of b. We get RHS. Okay na, is the simple formula. Next question, next one, the urine contains 12 red balls and 12 green balls. Suppose, okay, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ చెప్తున్నా. అండ్ urine contains 12 red balls and 12 green balls. 12 red balls and 12 green balls. Suppose two balls are drawn from, drawn one after another without replacement, find the probability that the second ball
second ball is green, second ball is green, given that the first ball drawn is red. అంటే ఫస్ట్ బాల్ రెడ్ డ్రా చేశాక మనం గ్రీన్ బాల్ తీయాలని మీనింగ్. అక్కడ ఫస్ట్ బాల్ డ్రా చేశాక ఏం చేయాలి, గ్రీన్ బాల్ తీయాలి, అంతకు మించి ఇంకేం అడగలేదు. ఇక్కడ చూస్తే సొల్యూషన్, ద టోటల్ నెంబర్ ఆఫ్ balls, total number of balls ఎన్ని, n of s is equal 12 red 12 green, total 24 balls ఉన్నాయి. let a be the event of drawn a red ball from first bag, red ball from first bag, red ball from first bag, red ball from first bag అంటే ఎన్ ఆఫ్ ఏ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 12 ఛాన్సెస్ ఉన్నాయి. రెడ్ బాల్ అన్నాడు కాబట్టి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 12. ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ ఈజ్ 24, 12/24 అలాగే ఉంచేసండి. నెక్స్ట్ ఆఫ్టర్ డ్రా ఏ రెడ్ బాల్ దెన్ టోటల్ బాల్స్ ఆర్ ఇప్పుడు ఎన్ని ఉంటాయమ్మా, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 23 ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడు, అండ్ యూరిన్ కంటైన్స్ 12 రెడ్ బాల్స్ అండ్ 12 గ్రీన్ బాల్స్, సపోజ్ 2 balls డ్రాన్ వన్ ఆఫ్టర్ అనదర్, ఒకదాని తర్వాత ఒకటి డ్రా చేస్తే వితౌట్ రిప్లేస్మెంట్, ఒకటిసారి తీసాక మళ్ళీ ఇంకోటి మళ్ళీ అందులో పెట్టేసి మళ్ళీ 24 చేయొద్దు, ఒకటి అవుట్ సైడ్ వచ్చేసిందంటే ఇక రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 23 ఉంటాయని మీనింగ్. అంతే, జస్ట్ 23 ఉంటాయి. అయితే దట్ ద సెకండ్ బాల్ ఈజ్ గ్రీన్, ఇంకేస్ సెకండ్ బాల్ గ్రీన్ అయితే గివెన్ దట్ ఫస్ట్ బాల్ ఈజ్ డ్రాన్ రెడ్, అంటే సెకండ్ బాల్ గ్రీన్ అయిందంటే ఫస్ట్ బాల్ అంటే రెడ్డే కదా. లెట్ బి బై ఏం చేద్దాం, బి బై ఏ, ఫస్ట్ బాల్ ఏంటిది గ్రీన్ కదా, ఫస్ట్ బాల్ ఇది రెడ్ బాల్ తీస్తాను, నెక్స్ట్ ఇలా రాసుకుంటే ఇది సెకండ్ బాల్, బీబీది ఈవెంట్ ఆఫ్ drawn a green ball from second అంటే ఎన్ ఆఫ్ ఏ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయమ్మా, ఇక 12 ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఆఫ్ బి బై ఏ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, 12 ఛాన్సెస్. ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి బై ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ బి బై ఏ వాల్యూ 12, ఎన్ ఆఫ్ ఎస్ ఎంతమ్మా, 23. ఎన్ ఆఫ్ ఏ 12, ఎన్ ఆఫ్ ఎస్ ఈస్ 23. మనకేం కావాలి, దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ ఈస్ 12/24, ప్రాబబిలిటీ ఆఫ్ బి వాల్యూ ఈస్ 12/23. 12 1s are 12 2s are 2 1s are 2 6 are. సో ఆన్సర్ ఈస్ 6/23. ఆన్సర్ ఈజ్ 6/23. వి అప్లై ద కండిషనల్ ప్రాబబిలిటీ అప్లై చేసామమ్మా, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ అండ్ మల్టిప్లికేషన్ థియరం ప్రూఫ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింగిల్ డై ఈజ్ rolled twice, a single die is rolled twice in succession. What is the probability that the number on the second toss is greater than that of is second greater that on the
ఫస్ట్ రోలింగ్. అది ఫస్ట్ రోలింగ్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఈస్ ద గివెన్, ఏ సింగిల్ డైస్ ఈజ్ రోల్డ్ ట్వైస్ ఇన్ సక్సీజన్. ఓ సింగిల్ డైస్ ఈజ్ rolled in twice in succession. What is the probability that the number on the second toss is greater than that of the first rolling? ఫస్ట్ రోలింగ్ కంటే సెకండ్ది ఎక్కువ ఉంటే ఏమవుతుంది అన్నాడు. అవునా? సొల్యూషన్, ఏ సింగిల్ డైస్ ఈజ్ రోల్డ్ ట్వైస్. ట్వైస్ అంటే ఏమవుతుంది, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ అంటే 6 స్క్వేర్ 36 పాసిబిలిటీస్ ఉంటాయి. ఎన్ ఆఫ్ ఎస్ 6 స్క్వేర్. లెట్ ఏ బి ది ఈవెంట్ ఆఫ్ టాస్ ఈజ్ getting a toss is greater than the first rolling. సో గ్రేటర్ దెన్ ది ఫస్ట్ రోలింగ్. అయితే ఏ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయని అడిగాడు. అంటే ఫస్ట్ రోలింగ్ కంటే సెకండ్ రోలింగ్ ఎక్కువ ఉండాలి. అంటే 1,2 1,3 1,4 1,5 1,6 ఒకటి. నెక్స్ట్ 2 రావద్దు. 2 వస్తే 1 అవుతుంది. 2 1 వచ్చింది అనుకోండి, సెకండ్ది పెద్దగా ఉంటుంది. ఇక్కడ సెకండ్ చిన్నగా ఉంటుంది, ఫస్ట్ పెద్దగా ఉంటుంది. అంటే మనకేముండాలి, ఫస్ట్ 1 చిన్నగా ఉండాలి, సెకండ్ 1 పెద్దగా ఉండాలి. అది ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఏం చేయొచ్చు మనం, 2 అయిపోయింది. 2 2 3 2 4 2 5 2 6. నెక్స్ట్ 3 1 3 4 3 5 3 6 4 5 4 6 5 6 అంతే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఎన్ ఆఫ్ ఏ ఛాన్సెస్ ఎన్ని, 15 ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ 15, ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ ఈజ్ 36. సో 3 టేబుల్, 3 5s 3 1s 3 2s 5/12 ఈజ్ ద ఆన్సర్, రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, ఓకే. If one card is drawn at random, one card is drawn at random from a pack of cards, then show that the event of getting an ace and getting a heart are independent events. ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఇంకా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఇండిపెండెంట్ ఈవెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం కాదమ్మా, బట్ మనకి ఎలాగో ఎంసెట్ గట్లా కూడా కొద్దిగా యూజ్ అవుతుంది. సొల్యూషన్, ఇఫ్ వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయమ్మా? కార్డ్స్ వచ్చేసి మనకి ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్ ఉంటే ర్యాండమ్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ కార్డ్, దెన్ షో దట్ ద ఈవెంట్ ఆఫ్ గెటింగ్ యాన్ ఏస్, లెట్ ఏ బి ది
event of getting an ace. Let A be the event of getting an ace. అయితే ఏస్ ఎన్ని ఉంటాయి ప్రాబబుల్ ఎన్ ఆఫ్ ఏస్ ఎన్ని ఉంటాయి హార్ట్ షేప్లో ఇందులో ఒకటి ఉంటుంది ఇందులో ఒకటి ఉంటుంది ఇందులో ఒకటి ఉంటుంది ఇందులో ఒకటి ఉంటుంది సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 4 షేప్స్ ఉంటాయి సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ 4/52 అయిపోయింది లెట్ బి బి ది ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏమన్నాడు ఏ హార్ట్ 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 అంటే ప్రాబబుల్ బి తీసుకుంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి ఓన్లీ హార్టే హార్ట్ షేప్లో ఏ 1 2 3 4 5 6 7 8 9 10 జే కే క్యూ ఉంటాయి సో ఎన్ ఆఫ్ బి ఎంత 13 సో ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 13/52 ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే గెట్టింగ్ యాన్ ఏస్ అండ్ అన్నాడు అండ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని ప్రూవ్ చేయాలి అంటే ఏస్ అండ్ ఆర్ట్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఏస్ అండ్ ఆర్ట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి సింపుల్గా ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాం మనం ఇంటర్సెక్షన్ బి కనుక్కుంటే చూడండి ఇందులో కామన్గా ఉన్నాయి ఏంటి ఇందులో కామన్గా ఉన్నాయి ఏంటి ఓన్లీ హార్ట్ షేప్లో ఒక్కటే ఉంది అదేంటిది 1 ఉంది అన్నట్టు ఓన్లీ 1 సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది 1/52 ఇక్కడికి వచ్చింది అయితే దే లెట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి అయితే ఈ ఆన్సర్ వచ్చింది అనుకోండి మనకు డైరెక్ట్ అవి రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నట్టు లేకపోతే మనం అడిషన్ థియరం అప్లై చేసుకోవాలి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ 4/52 ప్రాబబిలిటీ బి వాల్యూ 13/52 అబ్జర్వ్ చేస్తే 4 1s are 4 13s are 13 8 can become 1/52 therefore A and B are independent events అని ప్రూవ్ చేశాను ఓకే కంప్లీటెడ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ద ప్రాబబిలిటీ that boy A will get a scholarship is 0.9 and another boy B will get is 0.8. What is the probability that at least one of them will get the scholarship అంటే అందులో ఎవరొకరికి వచ్చినా అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనం ఓకేనా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి
ఇక్కడ చూస్తే సొల్యూషన్ let E1 be the event of getting a boy a event of boy a getting scholarship ఓకేనా స్కాలర్షిప్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 0.9. నెక్స్ట్ లెట్ E2 be the event of boy B getting a స్కాలర్షిప్ ఏముంటుంది ప్రాబబిలిటీ ఆఫ్ E2 ఎంతనే 0.8 వాళ్ళు ఇచ్చేసి అయితే ఇక్కడ ఏమేచ్చాడంటే ద ప్రాబబిలిటీ దట్ ఏ బాయ్ విల్ గెట్ ఈ స్కాలర్షిప్ 0. అనదర్ బాయ్ విల్ గెట్ 0.8. ఒక బాయ్కి ఏమో 0.9 వస్తుంది స్కాలర్షిప్, ఇంకొక అతనికి ఏమో 0. వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 1 అంటే ఇద్దరు ఇట్లా ఎవరికి వచ్చినా చాలు, ఒకరికే రావాలనే ఇద్దరికి కన్ఫర్మ్. అట్లీస్ట్ 1 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ఫైండ్ అవుట్ చేయాలి మనం. అయితే ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ఫైండ్ అవుట్ చేయాలంటే లెట్ E1 and E2 be the independent events. Let E1 and E2 be the independent events. So probability of E1 union E2 equal to probability of E1 plus probability of E2 minus probability of E1 intersection E2. This is the addition theorem. So probability of E1 plus probability of E2. What is the given? E1 and E2 the independent events. Independent written as probability of E1 interpret probability of E2. So probability of E1 value 0.9, 0.8 minus 0.9 into 0.8. We get 0.9, 0.8 value is 1.7. Okay na? 1.7 minus 0.72. So 8 plus 16 is 17 కాబట్టి 1.7 minus 0.72. ఇవి సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతాం, ఇక్కడ 0 ఉంటుంది అంటే 10 బార్ 8 ఎగ్జిస్ట్ అవుతుంది, 6 వస్తుంది, 6 వస్తే 9, 0.98 ఏనా, సారీ 1.7 కాబట్టి ఇక్కడ 2 బార్ 6 ఉంటుంది, ఇక్కడ నుంచి బార్ అయితే 16 minus 7 9, 0.98 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2. అంటే ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి స్కాలర్షిప్ రావడానికి ఛాన్స్ ఉన్నది ఎంత, 0.98 ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ వన్, ఇంపార్టెంట్ వన్ అమ్మా. If A comma B are two events with probability of A union B is equal to 0.65, probability of A intersection B equal to 0.15, then find the value of probability of A complement plus probability of B complement. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ మనకు మోడల్ పేపర్లో ఇచ్చిండు, అబ్జర్వ్ చేస్తారో లేదో చూడండి ఒకసారి. మన ఛానల్లో టీఎస్ వాళ్ళది మోడల్ పేపర్ కూడా ఉంది. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ సీకామ్. సొల్యూషన్ చూడండి. గివెన్ ఏ కామా బిఆర్ టూ ఈవెంట్స్, ఏ కామా బిఆర్ వాట్ టూ ఈవెంట్స్. అయితే మనకేమిచ్చాడు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ 0.65,
సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0.15 ఇచ్చింది. ద టెన్షన్ లేదు, బట్ అలాగే ఉంచేసేయండి. ఉంచేస్తే సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంట్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ వాల్యూ 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. సో 1 + 1 2 మైనస్ కామన్ తీస్తే వి గెట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి వస్తుంది. అయితే వి నో ది అడిషన్ థీరం ఆఫ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అవునా? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ట్రాన్స్ఫర్ చేయండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. In place of probability of A, probability of B, we write probability of A union plus B, probability of N. అంటే అప్లై చేయండి. మైనస్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 2 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ ఈక్వల్ టు 0.65 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ 0.15. we get 2 minus 0.65 1.70 80 0.8. So we get 1.2 is the answer. 1.2 is the probability of A complement plus probability of B complement. Important question ఇది. ఓకేనా? ఇంపార్టెంట్ వన్ అమ్మా. ఎగ్జాంపుల్లో ఒకటి ఇచ్చాడు ఇలాంటి క్వశ్చన్. కన్ఫర్మ్ చూడండి, అలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో మోడల్ పేపర్లో ఇచ్చాడు. నెక్స్ట్ వన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ then show that A union B and C are also independent events. A union B is also independent events అని ప్రూవ్ చేయాలి. మనం ఫస్టే రాసుకుందాం అసలు ఏం ప్రూవ్ చేయాలో రాసి చూద్దాం. అయితే మనకి ఇచ్చింది ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. అండ్ అంటే ఇంటర్సెక్షన్ అన్నట్టు. దీన్ని ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ అని ప్రూవ్ చేయాలి మనం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ అని ప్రూవ్ చేస్తే సరిపోతాయి. ఓకేనా? అలా అప్లై చేయగలిగితే మనం ప్రూవ్ చేసినట్టే. ఐ మీన్ ఇట్లా కాకుండా ఇట్లా, ఎందుకంటే యూనియన్ ఉంది కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ సి ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ సి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అది మనకు ప్రూఫ్ కావాలి. అయితే సొల్యూషన్, లెట్ ఏ కామా బి అండ్ సి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఏమవుతాయి? అవన్నీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంట. ఇండిపెండెన్స్ ఇవి అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు, వి రైట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. రాసేనా? సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే అడిషన్ థీరం అప్లై చేస్తున్నా. ప్రాబబిలిటీ ఆఫ్ అడిషన్ థీరం ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి is treated as A intersection C is treated as B. Here we write probability of A intersection B plus probability of A intersection C minus probability of A intersection B intersection A intersection C. ఇంత రాసాను. అవునా? ఇందులో ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ సి వస్తుంది. సారీ, ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ సి. అది ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ అండ్ అన్నాడు కదండి. ఏసీ బీసీ, ఏసీ బీసీ మిస్టేక్ చేసాం మనం. ఏసీ అండ్ బీసీ అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది? ఏసీ బీసీలు అవుతాయి.
probability of A intersection C intersection B intersection C. So probability of A independent events ga, probability of B, so probability of B, probability of C. ఓకే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేవరకే మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్, రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి ఓన్లీ ఏ తీసుకున్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, ప్రాబబిలిటీ ఆఫ్ సి, ప్రాబబిలిటీ ఆఫ్ బి, ప్రాబబిలిటీ ఆఫ్ సి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటూ సి, బికాస్ ఆఫ్ ఏ కామా దే కామా సి ఆర్ ది independent events. In total terms we common the probability of C, we get probability of A plus probability of B minus probability of A into probability of B. Here we get the probability of C, probability of A, probability of A intersection B written as probability of A union B. So probability of C dot probability of A union B. Therefore A comma A union B and C are independent events. Independent events. ప్రూవ్ చేసాం కదా, కంప్లీటెడ్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా సింపుల్ క్వశ్చన్. మళ్ళీ అక్కడ ఏం చేయమన్నాడో తెలిస్తే సరిపోద్దండి, టోటల్గా అనుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. A comma B are two independent, A comma B are two independent events such that A comma B are two independent events such that the probability of both the events to occur is 1/6, and the probability of both the events do not occur is 1/3. Find probability of A, find out చేయాలి. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ఇక్కడ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇవరే బోత్ అన్నాడు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడు, ఇంకోటి ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ ఇచ్చాడు. దాన్ని యూజ్ చేసుకుంటూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, కొద్దిగా లెంతీగా వస్తుంది, బట్ ఓకే, నో ప్రాబ్లం. Okay, solution. Let A comma B are two independent events. Two independent events. So the probability of both events to occur, both అన్నాడంటే ఇంటర్సెక్షన్ కదా, probability of A intersection B is equal to how much, 1/6. ఇంకోటి என்ன అన్నాడు, both events do not occur అంటే A complement intersection B complement is equal to how much, 1/3. So probability of A complement intersection B complement is probability of A union B whole complement is equal to 1/3. So probability of A union B complement అంటే ఏం రాయొచ్చు, 1 minus probability of A union B is equal to how much, 1/3. So 1 minus probability of A union B, అడిషన్ థీరం అప్లై చేస్తున్నా, probability of A plus probability of B, probability of A intersection B is equal to 1/3. ఓకే, 1 minus ఇక్కడ వరకు బాగుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి వస్తుంది, మళ్ళీ బి ఉండకుండా చూసుకోవాలి మనం, నో ప్రాబ్లం, అలాగే ఉంచేద్దాం. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/6, అదొకటి అలా గుర్తుంచుకోండి. మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి minus of minus plus probability of A intersection B value 1/6, 1/3. 6 plus 1 7 minus probability of A, probability of B
ప్లస్ 7/6 ఈజ్ ఈక్వల్ టు 1/3. 7/6 ట్రాన్స్ఫర్ చేస్తున్నా, ట్రాన్స్ఫర్ చేస్తే వి గెట్, లేకపోతే 7/6 మైనస్ 1/3 ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. సో ఎల్సిఎం 2/6 ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5/6 ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. అయితే మనకి ఏ వాల్యూ కావాలి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కావాలి కాబట్టి నేను చేస్తున్నంటే ఇయర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ సో ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ అంటే ఫస్ట్ స్టెప్ నుంచి 1/6 ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే 5/6 ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వి రైట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ బి వి రైట్ 1/6 ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. అంటే ఇది రాస్తున్నా అన్నట్టు, ఇందులోంచి యూజ్ చేసుకుంటున్నా. ఇక్కడ 5/6 ఈక్వల్ టు 6 ఇంటూ ఏ 6 ఇంటూ 6 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 1/6 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. 6 గెట్ క్యాన్సిల్. ట్రాన్స్ఫర్ చేస్తే 5 ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 1. టోటల్ ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసుకుంటే వి గెట్ 6 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ minus 5 probability of a plus 1 equal to 0, which is in the form of quadratic equation. 6 into 1 ఎంత 6, middle value is equal to what -5. అయితే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అండి, -3 -2. 6 ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ -3 ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నెక్స్ట్ -2 ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇన్ ఫస్ట్ టూ టర్మ్స్ వి కామన్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ, 3 ప్రాబబిలిటీ వి గెట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ -2 3 కామన్ తీస్తాం కాబట్టి 1 వస్తుంది -1. 2 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ -1, హియర్ వి కామన్ ది -1. 2 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ -1 ఈక్వల్ టు వాట్ 0. సో 2 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ -1 ఇంటూ 3 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ -1 ఈక్వల్ టు 0. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ ఈస్ 1/2 ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ ఈస్ 1/3. సో ఇప్పుడు ఆన్సర్స్ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ ఇస్ 1/3 ఆర్ 1/3 ఆర్ ది 1/2 ఆర్ 1/3 ఆర్ ది ఆన్సర్స్. 1/2 ఆర్ 1/3 ఆర్ ది ఆన్సర్స్. కంప్లీటెడ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్ అండ్ ఎట్ ఎ టైమ్ ఈజీ ఆల్సో, టఫ్ అయితే కాదు. నెక్స్ట్ వన్ 16th, ఇది కూడా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ ఇంతకుముందుకు ఒకటి చేసాం కదా. ఏ ఫెయిర్ డైస్ ఈజ్ రోల్డ్, ఏ ఫెయిర్ డైస్ ఈజ్ రోల్డ్, కన్సిడర్ ది ఈవెంట్స్, కన్సిడర్ ద ఈవెంట్స్. ఏ ఫెయిర్ డైస్ ఈజ్ రోల్డ్, కన్సిడర్ ద ఈవెంట్స్. ఫస్ట్ ఏమి ఇచ్చాడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5, బి ఈక్వల్ టు 2, 3, సి ఈక్వల్ టు 2, 3, 4, 5. అయితే నేను ఏం చేస్తున్నా అంటే సొల్యూషన్లో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎస్ ఈక్వల్ అంటే డైస్ అన్నాడు కాబట్టి 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి. అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు మచ్ 6 అన్నట్టు. అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కావాలి అంటే ఏ ఈక్వల్ వాట్, ఏమి ఇచ్చాడు 1, 3, 5 ఇచ్చాడు. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇస్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ అనేది 1, 2, 3 ఉన్నాయి కాబట్టి 3/6 రేట్ 1/2. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్, బి ఏమి ఇచ్చాడు 2, 3 ఇచ్చిండు. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ బి అంటే ఎన్ని ఉన్నాయి, ఎన్లో 2 ఉన్నాయి, 2/s ఎంత 6. ఓకే. సి ఈజ్ ఈక్వల్ టు వాట్ 2, 3, 4, 5. సో ప్రాబబిలిటీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎన్ ఆఫ్ సి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ సి ఎంత 1, 2, 3, 4, 4/6. 2 1s 2 3s we get 1/3. here 4 2s 3s 2/3. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి,
ఇక ఫస్ట్ వన్ అవి డైరెక్ట్ యూజ్ చేసుకుందామని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తారు, లేకపోతే మీరు ప్రాబ్లం చేసేటప్పుడు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కామా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి, ఈ రెండు కనుక్కోమన్నాడు. అయితే ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాం. ఏ అంటే ఏంటిది 1 3, 5. ఇంటర్సెక్షన్ బి అంటే 2, 3. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ ఎన్ని కామన్గా ఉన్నాయి, ఓన్లీ 3 ఈజ్ ద కామన్ గా, వి గెట్ 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది కాబట్టి 1. ఎన్ ఆఫ్ ఎస్ ఎంత 6, 1/6. మనకి ఇంకోటి ఏమన్నాడు, ఏ యూనియన్ బి కావాలి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5 యూనియన్ 2, 3. సో యూనియన్ చేస్తే క్లబ్ చేసి రాయడం, అంటే రెండిట్లో ఉన్నాయి మొత్తం కలిపి రాయడం 1, 2, 3, 5. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి 1, 2, 3, 4, 4/6, 2/3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ వన్, ఇందులో సెకండ్ వన్ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి కామా ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ, ఇవి అడిగాడు. అయితే ఇక్కడ మనకు కావాల్సిందండి ఫస్ట్ వన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ప్రాబబిలిటీ ఆఫ్ బై. ఆల్రెడీ వీ నో దట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్, 1/6. ప్రాబబిలిటీ ఆఫ్ బి వాల్యూ is 1/3. 1/3, 1/6. 3 1s are 3 2s are. We get 1/2 is the answer. Next and 1/2. So probability of B by A. It is written as probability of B intersection A by probability of A. Probability of B intersection A intersection B, both are the same. A intersection B value is equal to how much, 1/6. Probability of A value is 1/2. 1/2. 2 1s are 2 3s are. 1/3 is the answer. ఇక్కడ వరకు 2 అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ అయిపోయింది కదా, థర్డ్ వన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై సి, ప్రాబబిలిటీ ఆఫ్ సి బై ఏ. అంటే మనం ఇక్కడ వాటిని చేసే ముందు ఏ ఇంటర్సెక్షన్ సి కనుక్కుందాం. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఏ వాల్యూ ఎంత 1, 3, 5. ఇంటర్సెక్షన్ సి వాల్యూ ఎంత 2, 3, 4, 5. సో రెండిట్లో కామన్ 3 ఉన్న 5 ఉన్నాయి, అవునా? సో వి గెట్ 3, 5. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ 2, 1 2 రెండే ఉన్నాయి కాబట్టి 2 6, 1/3. First one, what we get here, probability of A by B, probability of A by C, probability of A intersection B by probability of C, probability of A intersection C value 1/3, probability of C value 2/3. 3 3 get cancelled, we get 1/2 is the answer. Next, probability of C by A. C by A అంటే the probability of C intersection A, probability of A. Probability of C intersection A 1/3. Probability of A value 1/2. We get 2/3 is the answer. 2/3 is the answer. Last one. Fourth one వచ్చేసి ఏమి ఇచ్చాడంటే ప్రాబబిలిటీ ఆఫ్ B by C, ప్రాబబిలిటీ ఆఫ్ C by. ఇది ఒకటి మీరు చేసేయండి. ఫస్ట్ B ఇంటర్సెక్షన్ C వాల్యూ కనుక్కొని సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా 17th అవసరం లేదండి, అంత ఇంపార్టెంట్ కూడా కాదు, వదిలేయచ్చు మనం. 18th చెప్పుకోవచ్చు. 18th 19 20 అయితే ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోద్ది. తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్లో, థర్డ్ ఎక్సర్సైజ్లో కొన్నే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మనకు థీరం ఉంది కదా, బేస్ థీరం ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇప్పటికి 1 hour దాటిపోయినట్టుంది మనది సెషన్. ఓకే, నెక్స్ట్ సెషన్లో ఈ ఒక్క వీడియో చేస్తాను, ఇంకొక వీడియోలో మొత్తం కంప్లీట్ చేస్తాను మీకు ప్రాబబిలిటీ, ఎందుకంటే 1 hour కంటే ఎక్కువ అవుతుంది ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ.